నమస్తే, వెల్కమ్ టు గోల్మాల్. ధర్మ కాటా న్యాయానికి ప్రతీక, డబ్బుకు విలువ కట్టేది. కోర్టులో న్యాయానికి ప్రతీకగా త్రాసునే చూపిస్తారు. మనం మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు విలువ కట్టడానికి కూడా ఈ త్రాసునే ఉపయోగిస్తారు. ఇది తూకానికి ఉన్న విలువ. కానీ ఈ ధర్మ కాటాను అక్రమార్కులు తమ అక్రమార్జన కోసం ఉపయోగిస్తున్నారు. కొలతల్లోనూ తూనికల్లోనూ మోసాలు చేస్తున్నారు. ఆ ధర్మ కాటా గురించి మీ కళ్లకు కట్టబోతోంది ఈ వారం గోల్మాల్. గోల్మాల్ కాదేది కల్తీ కనర్హం. నీతికి ధర్మానికి విలువను చెప్పే ఈ ధర్మకాటాను కొందరు వ్యాపారులు అక్రమార్జనకు ఉపయోగిస్తున్నారు. విలువకు తరుగు తీస్తున్నారు. 1000కి 100, 100కు 10 లెక్కన కనికట్టు చేసేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా పరిశీలించినా కనీసం కనుక్కోలేని విధంగా కనికట్టుతో మోసం జరిగిపోతోంది. మన కళ్ళని నమ్మలేని ఈ నిజం నడి బజారు సాక్షిగా జరుగుతోంది. వినియోగదారుడి నమ్మకాన్ని ధర్మకాటా సాక్షిగా మోసం చేస్తున్నారు. మార్పు అనివార్యం. కాలంతో పాటు ఎన్నో మారుతున్నాయి, కానీ వాటితో పాటు మోసాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. ప్రతి మార్పులోనూ మోసం కామన్ అయింది. ప్రభుత్వం అధికారిక ముద్రతో విడుదల చేసిన రాళ్లను సైతం జనం నమ్మలేని స్థితికి తీసుకొచ్చేస్తున్నారు. డెసిమల్ పాయింట్స్ తో సహా చూపించే ఎలక్ట్రానిక్ కాటాలోనూ కనికట్టే. ప్రతి కాటాలోనూ రకరకాల మోసాలు. ఏ విధంగా చేస్తారు, ఎలా మాయ చేస్తారు? కంటికి కనిపించని ఈ ధర్మకాటా మోసాన్ని హెచ్ఎంటీవీ గోల్మాల్ బయటపెట్టింది. ఈ కాటా చూడండి, ప్రతి చిల్లర కొట్టులోనూ మనకు కనిపిస్తోంది. చిన్న చిన్న గల్లీలోని షాపుల్లో కూడా ఉంటుంది. ఈ కాటాలో మోసాలు ప్రధానంగా 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి, అందరూ అనుకున్నట్లు కాటా కింద చింతపండు. ఇది కాలమెరిగిన మోసం. అయితే ఇందులో మన కంటిని కనికట్టు చేసే మోసం మరొకటి ఉంది. అదే కాటా ముళ్ళును వంచటం. తూకం కరెక్ట్గా చూపిస్తున్నట్లుండే బ్యాలెన్సింగ్ ముళ్ళలోనే అసలు మోసం ఉంటుంది. వీటిలో అసలు సిస్సలు మోసం రాళ్లలో తేడాలు. ఎవరూ అనుమానించలేని విధంగా ఉంటుంది ఈ మోసం. అసలు రాళ్లుగానే ఉంటాయి. ప్రభుత్వం నిర్దేశించిన అవే రాళ్లను అడుగు భాగంలో సగం కట్ చేసేస్తారు. అంటే కిలో రాయి తీసుకుంటే కట్ చేసిన తర్వాత 1/2 కిలో వెయిట్ మాత్రమే వస్తుంది. దాన్ని పెయింటింగ్లో వాడే మక్కుతో పూర్తి చేస్తారు. బ్లాక్ కలర్తో లోపాన్ని కవర్ చేస్తూ అసలు రూపం ఇస్తారు. మక్కుతో వచ్చే బరువు 200 గ్రాములు అనుకున్న కిలోకి 300 గ్రాములు నష్టపోతాడు వినియోగదారుడు. అసలు రాయిని ఎలా కట్ చేస్తారు, ఎలా మక్కుతో కవర్ చేస్తారో మీరే చూడండి. ఎక్కువగా పల్లెలు, రూరల్ ఏరియాలోనే ఈ రాళ్ల మోసం జరుగుతోంది. నిజానికి రాళ్లను ఉపయోగించే వాళ్ళెవరైనా లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సూచించిన రాళ్లనే వాడాలి. వాటికి ప్రభుత్వం ఇచ్చే ముద్ర క్లియర్గా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ముద్ర లేని వందలాది తూకం రాళ్లు ఉపయోగిస్తున్నారు. ఏకంగా ఈ నకిలీ తూకం రాళ్లు తయారు చేసే బిజినెస్లే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు మోసం ఏ స్థాయిలో జరుగుతుందో. ప్రభుత్వం నిర్దేశించిన రాళ్లకు నకిలీకి కిలోకు 150 గ్రాములు తేడా ఉంటుంది. ప్రభుత్వ ముద్రను వీళ్లు నకిలీవి చేస్తారు. సేమ్ టు సేమ్ గా ఉండే వీటిని గుర్తించడం కస్టమర్లకు అసాధ్యం. ముద్ర రాయికి కింద వైపు ఉండడం వల్ల చూసేందుకు అవకాశం కానీ అంత తేలికగానే ఉండదు. కస్టమర్ వ్యాపారిని ప్రశ్నిస్తే ఇష్టముంటే తీసుకో, లేకపోతే లేదు అనే సమాధానం వస్తుంది. దీన్ని కస్టమర్ చిన్నచూపుగా ఫీల్ అవుతాడు. అదే వ్యాపారికి ప్లస్ పాయింట్. దీంతో రూరల్ ఏరియాల్లో ఎక్కువగా నకిలీ వాళ్లదే హవా. ఇక తనిఖీ సిబ్బంది కూడా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చెకింగ్ చేస్తుండటంతో వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
కాటా ఏదైనా తూకంలో మోసం తప్పదు. ఇనుప తక్కడైనా డిజిటల్ మిషన్ అయినా అందులో తికమక మాత్రం కామనే. ఇందుకు ఈ తెరచాటు గోల్మాల్ వ్యవహారాన్ని వీళ్ళు ఎలా నడుపుతున్నారు? లెట్స్ వాచ్. రాళ్ల కాటా ప్లేస్ లో వచ్చిన తర్వాతి తరం తూకం ఇది. సాధారణ కాటాకు అప్డేట్ గా వచ్చిన దీనిలో ఓవైపు రాళ్లుంటాయి, మరోవైపు ప్లేట్ ఉంటుంది, మధ్యలో చిన్న స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ ఆధారంగానే తూకాన్ని కొలుస్తారు. అయితే ఈ స్కేల్లోనే అసలు మాయ ఉంటుంది. ఓవైపు కిలో రాయి, మరోవైపు కూరగాయలు పెడతారు. మధ్యలోని స్కేల్ సమానంగా వస్తుంది. అంతే, తూకం కరెక్ట్ గా ఉందని భావిస్తాం. కానీ మనకు కనిపించని కనికట్టు అంతా ప్లేట్ కింద ఉందన్న సంగతి మనకు తెలియదు. ప్లేట్ కింద బ్యాలెన్స్ చేసే వెయింగ్ రాడ్ ఒకటి ఉంటుంది. అది సరుకు తూకం కింద ఉంటుంది. మామూలుగా అయితే ఆ రాడ్ ప్లేట్ కింద మధ్యలో జీరో దగ్గర ఉండాలి. కానీ వ్యాపారులు దాన్ని తూకం వైపు 0.1 మిల్లీమీటర్ జరిపితే 100 గ్రాముల తేడా వస్తుంది. ఈ మోసాలు ఎక్కువగా కూరగాయల మార్కెట్లో జరుగుతుంటాయి. వాస్తవానికి రాడ్ జరపకుండా మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న కన్నం చేసి సీల్ వేస్తారు. అయితే వ్యాపారులు దీన్ని తొలగించి రాడ్ను జరిపేస్తారు. ఈ తేడాను కేవలం అధికారులు మాత్రమే గుర్తించగలరు. కస్టమర్లు దీన్ని గుర్తించడం చాలా కష్టం. తూకం తక్కువ వచ్చిందని మనం ప్రశ్నించినా మనకు మరో కాటాలో చూపించి ఇస్తారు. ఒకే చోట ఉండే వ్యాపారులంతా ఇలాంటి కాటాలనే వాడడంతో కస్టమర్కు ఆ మోసాన్ని విశ్వసించడం తప్ప వేరే దారి ఉండదు. తూనికల మోసాలకు చేపల మార్కెట్ మినహాయింపేమీ కాదు. మోసం ఇలా కూడా జరుగుతుందా అనే విధంగా ఇక్కడి మోసాలుంటాయి. కాటా మోసం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. చేపల మార్కెట్లో కాటా మోసం ఎలా ఉంటుందో గోల్మాల్ టీం చేసిన స్టింగ్ ఆపరేషన్లో మీరే చూడండి. మార్కెట్లో 2 కిలోల చేపలను కొనుగోలు చేసింది మా టీం. ఇక్కడ చూడండి, తూకం కూడా కరెక్ట్గానే ఉంది. 2 కిలోల రాయికి తగ్గట్టు 2 చేపలు వచ్చాయి. ఈ చేపలను నేరుగా మార్కెట్ నుంచి బయటకు తీసుకొచ్చి 2 నిమిషాల వ్యవధిలోనే బయట మరో షాపులో తూకం వేయించాం. ఇప్పుడు చూడండి, వాటి బరువు కేవలం 1700 గ్రాములు మాత్రమే. అంటే కిలోకు 150 గ్రాముల మోసం జరుగుతోంది. ఇదే 1700 గ్రాముల చేపలను మళ్లీ చేపల మార్కెట్లో తూకం వేయిస్తే 2 కిలోలు వచ్చాయి. ఇది చేపల మార్కెట్ ఖరానా మోసం. గోల్మాల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఆధునిక కాలంలో కంప్యూటర్లతో పరుగులు పెడుతున్నాం. దీనికి అనుగుణంగానే డిజిటల్ కాటా మీటర్లు వచ్చేశాయి. ముఖ్యంగా పెద్ద పట్టణాలు, నగరాల్లో ప్రతి షాపులోనూ ఇవే దర్శనమిస్తున్నాయి. కానీ వీటి ముసుగులో జరిగే మోసం వింటే వినియోగదారుడు గుండెలు బాదుకోవాలి. జేబుకు చిల్లు పెడుతూ నిలువు దోపిడీ వీటిలోనే జరిగిపోతోంది. కంటికి కనిపించే అంకెలన్నీ కనికట్టే. నిత్యం నంబర్లతో సావాసం చేసే కస్టమర్స్ కూడా డిజిటల్ తూకాల్లోని అంకెల మాయను కనిపెట్టలేకపోతున్నారు. మామూలు కాటాలో 100 గ్రాములు తక్కువ వస్తే ఇందులో 150 నుంచి 200 గ్రాముల వరకు తేడా స్పష్టంగా వస్తుంది. అదే 5-10 కేజీల సరుకులు అయితే ఏకంగా అరకిలో నుంచి కిలో వరకు తేడా వస్తున్నా కనిపెట్టే ఓపిక, సరిచూసుకునే సమయం జనానికి లేకపోవడమే మోసగాళ్లకు ప్లస్ పాయింట్. అసలు డిజిటల్ మీటర్లో మోసం ఎలా జరుగుతుందో తెలుసా? కస్టమరు వాళ్ళు ఏమన్నా కొనేటప్పుడు, అది పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, బంగారం కానివ్వండి, వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు యూజ్ చేసే మెషిన్ కరెక్ట్గా మన డిపార్ట్మెంట్ చేత వెరిఫై అయ్యిందా, సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కనుక్కొని కానీ వాళ్ళు కనుక్కొని పర్చేస్ చేసినట్టయితే వాళ్ళకి కరెక్ట్ తూకం అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, మనకు కొన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మనకి టేర్ వెయిట్ చూపిస్తుంది, 00 అని చెప్తుంది.
ఈ పక్క ఉన్న బ్యాలెన్స్ కూడా మనకి సేమ్ వెయిట్ 0000 అని చూపిస్తుంది. ఈ బ్యాలెన్స్ వచ్చేసేసి ఈ బ్యాలెన్స్ మీద ఒక 1 kg వెయిట్ కనుక మనకు పెట్టినట్టయితే మీరు చూడండి కరెక్ట్ వెయిట్ 1 kg చూపిస్తుంది. అలాగే ఈ సేమ్ వెయిట్ మీ పక్కన ఉన్న బ్యాలెన్స్ ని మీద పెట్టినట్టయితే మీరు చూడండి 1 kg 145 గ్రామ్స్ చూపిస్తుంది. అంటే 1 kg వెయిట్ పెట్టినా మనకి 145 గ్రామ్స్ ఇంకా ఎక్కువ కస్టమర్ రిసీవ్ చేసుకున్నట్టు మనకి ఈ మెషిన్ చూపిస్తుంది. అంటే దిస్ ఇస్ ఏ ఫాల్టీ మెషిన్, ఇది నాన్ స్టాండర్డ్ మెషిన్. కాబట్టి ప్రతి కస్టమర్ వాళ్ళు కొనుక్కునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే మన డిపార్ట్మెంట్ చేత ఈ మెషిన్ సీల్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరు చూస్తున్నది డిజిటల్ కాటా. ఇది కొత్త మీటర్, మార్కెట్లో కొనుక్కుని వచ్చింది. దీన్ని మొదటగా లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లాలి. అక్కడ చెక్ చేసి సీల్ వేస్తారు అధికారులు. ఈ సీల్కు ఓ టైం కూడా ఫిక్స్ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. అధికారులు వేసిన ఆ సీల్ను ఓపెన్ చేయడం పెద్ద నేరం. కానీ కాసుల కక్కుర్తి వ్యాపారుల కళ్లను కప్పేస్తోంది. సీల్ వేయించుకుని వచ్చిన డిజిటల్ కాటాను ఆలస్యం చేయకుండా నకిలీ రాయుళ్ల దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడే మిషన్లోని బరువు చూపే సర్క్యూట్ను ఓపెన్ చేస్తారు. అందులో ప్రభుత్వం నిర్ధారించిన వాస్తవ ప్రోగ్రామింగ్ను డీకోడ్ చేస్తారు. ఇక్కడ ఉండే 4 బటన్స్లో రెండింటిలో మార్పులు చేర్పులు చేస్తూ ప్రోగ్రామింగ్ నే మార్చేస్తారు. ఒక బటన్ నొక్కితే తక్కువ వచ్చే విధంగా ఫిక్స్ చేస్తారు. కిలోకు కనీసం 100 గ్రాములు తక్కువ వచ్చే విధంగా ప్రోగ్రామింగ్ మార్చి సింగిల్ బటన్ కు దీన్నంతా కనెక్ట్ చేస్తారు. లోపల కంటికి కనిపించకుండా ఉండే ఈ బటన్ ఆపరేటింగ్ ను వేయింగ్ మిషన్ పైన కనిపించే మరో బటన్ తో అనుసంధానం చేస్తారు. ఆ బటన్ నొక్కినప్పుడు 900 గ్రాములను కిలోగా చూపిస్తుంది. రద్దీ సమయాల్లోనూ కస్టమర్లతో బిజీగా ఉన్న సమయంలోనూ ఈ బటన్ ప్రెస్ చేస్తారు. ఇక అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మీటర్ను లెవెల్ చేసుకునే స్విచ్ గా చూపిస్తారు. నగరంలో ఎక్కువగా జరిగే మోసాలు ఈ రకం కిందకే వస్తాయి. నకిలీలను గుర్తించడం ఎలా? తూకాల్లో మోసాలను గుర్తించడం చాలా కష్టమైన అసాధ్యమేమీ కాదు. కొద్దిగా టైం తీసుకుని ఆలోచిస్తే వెంటనే గుర్తించవచ్చు. రాళ్ల కింద ప్రభుత్వ ముద్ర ఉందా లేదా అని చూసుకోవాలి. రాయి బరువును పరీక్షిస్తే అసలు నకిలీకి తేడా తెలుస్తుంది. కాటా బ్యాలెన్సింగ్ రాడ్ వంగి ఉండకూడదు, నిటారుగా ఉండాలి. కాటాకు ఉండే చైన్స్ రెండు వైపులా సమానంగా ఉన్నాయా, తక్కువ ఎక్కువగా ఉన్నాయా పరిశీలించాలి. కాటా తూకం వైపు బరువుగా మందంగా ఉండే గొలుసులు ఉంటాయి. పెద్ద కాటాల కింద టైర్లు చెక్కలాంటివి ఉండకూడదు. డిజిటల్ మీటర్ సీల్ పరిశీలించడంతో పాటు బటన్స్ ఆపరేటింగ్ పరిశీలించాలి. పదే పదే బ్యాలెన్సింగ్ బటన్ తొక్కుతుంటే అనుమానం వ్యక్తం చేయాలి. వ్యాపారి మాటల్లో పడి తూకాన్ని గమనించడం మానకూడదు. గోల్మాల్లో నిదర్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గోల్మాల్. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగాళ్ల ఆటలు సాగిపోతూనే ఉంటాయి. సందు సందుకి గోల్మాల్ గాళ్లు ఉన్న ఈ కాలంలో ప్రతి వస్తువు కూడా ఆచితూచి కొనుక్కోవడం అనేది తప్పనిసరి. అసలు ఇంతకీ తూకాల్లో అనుమానం వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి? పట్టుబడితే మోసగాడికి శిక్ష ఏంటి? వీటి బారిన పడకుండా ఉండటం ఎలా? లెట్స్ జూమ్. కొలతలు, తూకాలు, ఎంఆర్పీలలో అక్రమాలకు సంబంధించి మోసాలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. మీకు తెలిసిన పోనీలే అని లైట్ తీసుకుంటే అది ఎన్నో లక్షల రూపాయల అక్రమ సంపాదనకు మార్గంగా మారిపోతుంది. గతంలో ఎన్నోసార్లు కొలతల శాఖ వారు చెబుతూనే వస్తున్నా
ఈ విషయం ప్రజలకు చేరువ కాలేదు. ఒకవేళ మీ దగ్గరలో ఇటువంటి సందర్భాలు ఏవైనా ఎదురైతే 1860-425-3333 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి గానీ clm@ap.nic.in కు మెయిల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. విత్ ఇన్ 48 hours లో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు. ఇప్పుడు కస్టమర్స్ కనుక వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చినట్టయితే, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ లో కానీ కమోడిటీలో కానీ తక్కువ పేమెంట్ కానీ తక్కువ మెజర్మెంట్ కానీ వచ్చిందని వాళ్ళకి ఏమైనా చిన్న అనుమానం ఉన్నా అక్కడ ప్రతి ట్రేడర్ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. దాంతో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రాస్ చెక్ లో కూడా వాళ్ళకి అనుమానం మన డిపార్ట్మెంట్ కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1860-425-3333. ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్టయితే విత్ ఇన్ 48 hours లో మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మోసాలపై జాగో పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల్లో అవగాహన వస్తేనే మార్పు వస్తుందంటున్నారు అధికారులు. లక్షల సంఖ్యలో ఉన్న దుకాణాలను తనిఖీ చేయడానికి వందల సంఖ్యలో ఉన్న సిబ్బంది సరిపోకపోవడం ఒక సమస్య అయితే, కస్టమర్ల నుంచి కంప్లైంట్స్ రాకపోవడం కూడా మరో కారణం. చాలా తక్కువ మంది మాత్రమే కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వేలల్లో మోసం జరిగితే కనీసం పదుల సంఖ్యలో కూడా ఫిర్యాదులు రావడం లేదు. జనానికి తీరిక లేకపోవడం, తెలిసినా ఫోన్లే అని లైట్ తీసుకోవడం అక్రమ వ్యాపారులకు వరంగా మారిపోయింది. మనం రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా స్పెషల్ రైడ్స్ అనేవి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ మీద మన స్పెషల్ రైడ్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఏమైనా ఇప్పుడు పండుగలు కానీ, ఇప్పుడు మన దివాళీ వచ్చింది, దివాళీ పండుగ ముందు రోజు మనం స్ట్రీట్ షాప్స్ మీద, బంగారం దుకాణాల మీద, వీటన్నిటి మీద మనం స్పెషల్ రైడ్స్ చేయడం జరిగింది. దుకాణదారులు కూడా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఫాలో కావాలి. తూనికరాళ్లకు ఏటా, డిజిటల్ మిషన్లకు 2 ఏళ్లకు ఒకసారి అధికారుల వద్ద సీల్ వేయించుకోవాలి. వ్యవధి పూర్తయిన తర్వాత మళ్లీ అధికారులే వచ్చి సీల్ వేస్తారలే అనుకుంటే మీరు కూడా అక్రమార్కుల లిస్టులోకి ఎక్కేస్తారు. యంత్రం మరమ్మతుకొచ్చినా చూద్దాంలే అనుకుంటున్నారా? అయితే మీ షాపుకు సీల్ పడే అవకాశం ఉంది, జాగ్రత్త. సీల్ తీయాలన్నా, మిషన్ మరమ్మతులు చేయించాలన్నా లీగల్ మెట్రాలజీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మరమ్మతులకు 7 రోజులు గడువిస్తారు. తూనికిరాళ్లపై సమయానికి ముందు ముద్రలు చేయించకపోతే సుమారుగా 2000 నుంచి 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి కొనేవాళ్లే కాదు, ఈ వ్యవహారంలో దొరికితే అమ్మేవాళ్లకు కూడా సమస్యే. అందుకే వ్యాపారులు ధర్మకట్ట దగ్గర న్యాయంగా వ్యవహరించండి. వినియోగదారులు మీరు కొనేవాటి బరువును బాధ్యతగా పరిశీలించండి. లేదంటే మీ డబ్బు, సరుకు 2 గోల్మాల్ పాలవుతాయి. తస్మాస్ జాగ్రత్త. వినియోగదారులారా, బీ కేర్ఫుల్. చూశారు కదా మోసం ఎలా జరిగిపోతుందో. ఇప్పటికైనా మేల్కోండి. అనుమానం వస్తే వ్యాపారులు నిలదీయండి. డబ్బిచ్చి కొనుక్కుంటున్న మీ వస్తువుల గురించి అడిగే హక్కు కూడా మీకే ఉంటుందని మర్చిపోకండి. అనుమానం వస్తే ఏమాత్రం సంశయించకుండా కంప్లైంట్ చేయండి. మరొకరికి అన్యాయం జరగకుండా చూడండి. ఇది ఈ వారం గోల్మాల్. మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ వచ్చే వారం మరో గోల్మాల్ కథనాన్ని మీ వద్దకు తీసుకొస్తాం. గుర్తుంచుకోండి, కాదేది కల్తీకనర్హం.